ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. అన్ని రంగాలను యుద్ధం తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ప్రతి సెక్టార్ను దెబ్బతీస్తోంది. దాంతో ధరలు పెరిగిపోతున్నాయి. ముందుగా నేచురల్ గ్యాస్, ఆ తర్వాత క్రూడ్ ఆయిల్, స్టీల్, సిమెంట్ ఇలా ఒక్కో దాని ధర పెరుగుతూ పోతోంది. తాజాగా ప్రాణాధార మందుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. కొత్త స్టాక్ అందుబాటులోకి రాగానే పెరుగుదల ప్రభావం జనంపై మొదలు కానుంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం మందులపై పడింది. చాలా రకాల మెడిసిన్స్ తయారీకి వాడే పశ్చిమాసియా పదార్థాలు ఆ దేశాల నుంచి లేదా ఆ దేశాల మీదుగా ఇండియాకు రావాల్సిందే. అంటే చమురు, ఇంధనం లాంటి వాటిలాగానే ఇప్పుడు మెడిసిన్స్ మీద కూడా యుద్ధ ప్రభావం పడింది. దీంతో మెడిసిన్స్ ధరలు విపరీతంగా పెరగబోతున్నాయి. ఫార్మా రంగం, బల్క్ డ్రగ్స్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ముడి పదార్థాల సరఫరాలు కలుగుతున్న అంతరాయాలు మందుల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. మందుల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల ధరలు 200% నుండి 300% వరకు పెరగటమే ఈ పెరుగుదలకు కారణమని ఫార్మా రంగాలు చెబుతున్నాయి. దీంతో కొన్ని రకాల ఔషధాల ధరలను 20% నుంచి గరిష్టంగా 180% దాకా పెంచి విక్రయించాలని ఇప్పటికే నిర్ణయించినట్టు తెలుస్తోంది. సుమారు 900 రకాల ఆవశ్యక ఔషధాల ధరలు పెరగనున్నాయి. ఎక్కువ మంది ఉపయోగించే పారాసెటమాల్, యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ మందులు, ఇన్సులిన్, స్టెరాయిడ్ ఔషధాల కొత్త స్టాక్ ధరలను ఇప్పటికే పెంచినట్టు తెలుస్తోంది. ఇదే కాకుండా హ్యూమన్ నార్మల్ అల్బ్యూమిన్, బైఫెసిక్ ఐసోఫెన్ ఇన్సులిన్, ఇన్సులిన్ యాస్పర్టెడ్ ఇంజెక్షన్, ఇన్సులిన్ గ్లాంజిన్, ఆస్పిరిన్, అడ్రినలిన్ బైటాట్రేట్, లోసాటన్ పొటాషియం, హైడ్రోక్లోరోథియాజైడ్ లాంటి అధిక ధర కలిగిన మందులపై ప్రభావం పడనుంది. ఈ రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతుందని చెప్పి కంపెనీ నుంచి అనౌన్స్మెంట్లు వస్తున్నాయండి. రా మెటీరియల్ కాస్ట్ పెరిగితే ఆటోమేటిక్గా మెడిసిన్స్ అన్నీ కూడా రేట్లు బాగా చేంజ్ అవుతాయి. పంపించే వాళ్ళు కూడా రిస్క్ ఎక్కడి నుంచో రావాలి, చాలా రాష్ట్రాల ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటాయి. మనకి ఆ ప్రాబ్లం ద్వారా కూడా కొంచెం షార్టేజ్ అయ్యి మెడిసిన్స్ ఇబ్బంది అవుతుంది. ఎమర్జెన్సీ మెడిసిన్స్ మీద చాలా జాగ్రత్తగా తీసుకుని తెచ్చుకోవాలి. అవి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అవన్నీ కూడా రేటు పెరిగినా కూడా ఎప్పుడు కూడా కంటిన్యూగా ఉండాలి. కాబట్టి గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి జాగ్రత్తగా అందరికీ. సామాన్యుడికి మందుల ఖర్చు ఎప్పుడూ తలకు మించిన భారమే. ఇప్పుడు ఆ భారం మరింతగా పెరిగిపోయింది. దీర్ఘకాలిక వ్యాధులకు మందులు వాడేవారు, జ్వరం, నొప్పులు, ఇన్ఫెక్షన్లు, డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే రోగులకు ఈ పెంపు ఆర్థికంగా భారంగా మారనుంది. ద్రవ ఔషధాల తయారీలో కీలకమైనది గ్లిజరిన్. మందుల తయారీలో తీపి, చిక్కదనం కోసం బాటిల్ తెరిచినప్పుడు నీరు ఆవిరైపోకుండా, మందు ఎండిపోకుండా ఉండటం కోసం గ్లిజరిన్ వాడతారు. సిరప్ల తయారీలో కీలకమైన గ్లిజరిన్, ప్రొపైలిన్ గైకాల్ ధరలు పెరగటంతో చిన్నపిల్లలు వాడే ఓరల్ డ్రాప్స్, ఇతర ద్రవరూపం మందుల తయారీ ఖర్చు కూడా భారమైంది. ఇక్కడ ఒక 8,000 మెడిసిన్ కొనుగోలు చేశానండి. కిడ్నీలు కొనాలి, అక్కడ ఒక 12,000 అవుతాయి నాకు. మొత్తంగా మీద కలిపి నాకు దగ్గర 20,000 చిల్లర అవుతాయి నాకు మెడిసిన్స్. ఇప్పుడు ప్రస్తుతం నెలకి ఓన్లీ మెడిసిన్స్. ఇప్పుడు అది పెరిగిందంటే ఇక మా భారం తప్ప ఏముంది. మిగతా ఖర్చులు తగ్గించుకుని దీనికి పెట్టి వెచ్చించాలి డబ్బులు. అవి పెరుగుతూ ఉంటే మేము దానికి పికప్ అవ్వాల్సి వస్తుంది. కరోనా టైంలో ఎలా ఉంది, ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు మా పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. ఏది పెరుగుతుందా, ఏది ముందుగా మేము తెచ్చిపెట్టుకోవటానికి ఒక ఐటెం కాదు కదా సార్ తెచ్చుకోవటానికి. బ్రాండెడ్ మెడిసిన్ ధరలు పెరగడంతో జెనరిక్ మందులు ప్రత్యామ్నాయంగా ఉంటాయి. అయితే ఇప్పటికీ జెనరిక్ మెడిసిన్ పట్ల జనంలో ఉన్న అపోహలు తొలగిపోలేదు. మెడికల్ షాపుల్లో ఇప్పటికీ చాలా రకాల మెడిసిన్స్ ధరలు పాతవే ఉన్నాయి. దీనికి కారణం ఇప్పటికే మందుల షాపుల్లో అందుబాటులో ఉన్న స్టాక్ అంతా యుద్ధం మొదలు కావటానికి ముందు తయారై వచ్చింది. అందుకే వాటి ధరలు అలాగే ఉన్నాయి. కొత్తగా తయారవుతున్న మందుల ధరలు మాత్రం 20% నుంచి 180% వరకు పెరిగే అవకాశం ఉందని ఫార్మా వర్గాలు చెబుతున్నాయి. మందుల ధరలు విపరీతంగా పెరిగాయని ప్రచారం జరుగుతోంది. అయితే పెరగడం కొత్తేం కాదు. కంపెనీలు ఎప్పటికప్పుడు ధరలు పెంచుతుంటాయి. కాకపోతే ఆ పెరుగుదల 5 నుండి 10% వరకు ఉంటుంది. కానీ ఈసారి పెద్ద మొత్తంలో ధరలు పెరిగాయి. వేటి ధరలు ఎంత మేరకు పెరిగాయనేది కొత్త స్టాక్ వస్తేనే తెలుస్తుందని మెడికల్ షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. అప్పటిదాకా అందుబాటులో ఉన్న స్టాక్ పై పాత ధరల ప్రకారమే విక్రయాలు జరుగుతాయంటున్నారు. మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆ క్రమంలో అవి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి మార్కెట్లోకి వచ్చేటప్పుడు మాత్రమే ధర పెరుగుతుందో అది తెలుస్తుంది. DPCO అంటారు, డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్. ఆ డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్లో ఎక్కువ శాతం మంది వాడే మందుని అన్నింటిలో దాంట్లో పెడతారు. దాని మాత్రం సీలింగ్ ప్రైస్ ఉంటుంది. ఆ సీలింగ్ ప్రైస్ కన్నా ఎక్కువ అమ్మడానికి వీలుండదు. అవి చాలా వరకు ప్రజలకు అందుబాటులో ఉండే ధరల్లో ఉంటాయి. అవన్నీ మనం ఖచ్చితంగా ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి వాటి మీద కొంత ప్రభావం ఉంటే ఉండవచ్చు. ప్రైవేటు ఆసుపత్రుల్లో అయితే పెరిగిన మందుల భారం రోగులే భరించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బడ్జెట్ పరిమితుల వల్ల మందుల సరఫరా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే మందుల సరఫరాదారులు చేతులెత్తేసినట్లు చెబుతున్నారు.
ప్రభుత్వానికి మందులు సరఫరా చేసేవారు ఏడాది లేదా 2 ఏళ్ల పాటు ఒకే ధరకు మందులు సరఫరా చేస్తామని కాంట్రాక్ట్ చేసుకుంటారు. యుద్ధం దెబ్బకు ముడి పదార్థాల ధరలు పెరగడంతో కంపెనీలు ధరలు పెంచాయి. దీంతో కాంట్రాక్ట్లో ఉన్న ధరకు సరఫరా చేయలేమని ప్రభుత్వానికి లెటర్లు రాశారు సప్లయర్లు.